ఈ సిద్ధాంతాన్ని పెట్టింది బైబిల్ దేవుడు యెహోవా కాదు, యేసు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఈ సిద్ధాంతం బైబిల్ దేవుడు యెహోవా పెట్టలేదు, యేసు కూడా పెట్టలేదు. యేసు శిష్యులు పౌలు పెట్టారు. ఇది యేసు దృష్టిలో నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇంతకుముందు భాగాల్లో సవివరంగా వివరించాను. అందులో ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను నమ్మాలి అని ఎక్కడా చెప్పలేదు. గమనించండి, ఆయన ఆలోచన వేరు. యేసు దృష్టిలో నిత్య జీవానికి అర్హులు ఎవరు అని అడిగితే ఆయన అనేక మార్గాలు చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరించాలని చెప్పాడు. మీరు పసిబిడ్డల వారి వంటి వారైతే తప్ప పరలోకానికి రారని చెప్పాడు. ఇంకా ఆయన అనేక మార్గాలు ఉన్నాయి పరలోకానికి వెళ్ళడానికి అని చెప్పాడు తప్ప నేను శిలువపై మరణిస్తాను, నన్ను నమ్ముకోండి, నేను రక్తం చిందిస్తాను, నన్ను నమ్ముకోండి అని చెప్పలేదు ఆయన. యేసు దృష్టిలో నిత్య జీవం పొందాలంటే ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇక యెహోవాకి అసలు నిత్య జీవం అంటే తెలుసో